మొంతా తుఫాన్ ప్రభావంతో వరంగల్ జిల్లా మైసయ్య నగర్ లో అనిల్ అనే వ్యక్తి గల్లంతయ్యాడు. అతని ఆచూకీ దొరకడం లేదని గజ ఈతగాళ్లను పెట్టి వెతికించినా దొరకడం లేదని కుటుంబీకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీళ్లలో బైక్ దొరకడంతో అనిల్ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి ఉంటాడని భావిస్తున్నారు. మోరి కాల్వల్లో ప్రవహించాల్సిన నీరు రోడ్ల మీద మనుషుల్ని ఎత్తుకుపోతుంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని కన్నీరు మున్నీరుగా వెల్పిస్తున్న అనిల్ కుటుంబంతో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్. తుఫాన్ ఒక పచ్చటి సంసారంలో చిచ్చు పెట్టింది. ఇవాళ పులి అనిల్ అనే వ్యక్తి మైసయ్య నగర్ నుండి వెళ్తూ ఆ నీటి ప్రవాహంలో పడిపోయి గల్లంతయ్యాడు. ఇక్కడ గజయితగాళ్ళు ఎంత వెతుకులాడినా కూడా అతను దొరకలేని పరిస్థితి ఉంది. కన్నీరు మున్నీరుగా కుటుంబం విలపిస్తుంది. చిన్న పిల్లలతో ఇవాళ ఆయన భార్య ఇక్కడ విలపిస్తున్న పరిస్థితి. ఆమెను అడిగి తెలుసుకుందాం. అసలు ఏంటమ్మా, ఎక్కడుంటారు మీరు, ఎట్నుండి ఎటు వెళ్తున్నారు, ఏమైందమ్మా? గీసుగొండ మండలం గట్టు కింద పల్లె, మా ఊరు చిన్న గ్రామం. నిన్న పొద్దున మా ఆడబిడ్డ భర్త చచ్చిపోతే ఆడబిడ్డ భర్త చచ్చిపోతే సావు ఆయన వరంగల్నే ఉన్నాడు. ఫస్ట్ మార్నింగే పనికి పోయిండు. పనికి పోతే నువ్వు అట్టే ఉండు, ఇంటికి రాకు, నేను సావు కట్టే వస్తానని నేను చెప్పిన. లేదు నా డ్రెస్ తడిసింది, నేను ఇంటికి వస్తాను అన్నాడు. సరే ఇంటికి రమ్మన్నా. నేను రమ్మలేదు, ఇక నేను తయారైన సావుకు వస్తానని. ఆయన వచ్చిండు, వేరే డ్రెస్ తీసి ఇచ్చిన వేసుకున్నాడు. అన్నం తిన్నాడు. నువ్వు ఇక బస్సుకు పో, నేను మన బండి వేసుకొని వస్తా అన్నాడు. అంతవరకే నేను మొక్కని చూడలే, ఇక ఏం మాట్లాడలే. నేను బస్సుకు వచ్చేసరికి ఇక వీళ్ళు చచ్చిపోయి సావు కాడికి వచ్చి ఉన్నాడు. సమాధి కాడికి నన్ను తీసుకుపోయిండు ఈ టైంకి ఇక తీసుకొని వస్తాను. కానీ నిన్న ఇదే టైంకు వెదర్ అంతా చీకటిగా ఉన్నది, వర్షం బాగా పడుతుంది. అక్కడ ఏంటిది అది ఆ ఊరు ఒక రోడ్డు మీద కలిసిన వ్యక్తిని, అన్నయ్య మీ ఫోన్ ఇవ్వవా, మా ఇంటికి ఒకసారి ఫోన్ చేసుకుంటా మా ఊళ్ళకని అంటే, నా ఫోను వర్షం పడుతుంది కదరా, ఫోన్ ఇచ్చే పరిస్థితి లేదు, స్క్రీన్ టచ్ పోతుందమ్మా అని అతను అన్నాడు. ఎట్లా ఇప్పుడు నా పరిస్థితి, ఈయన ఇక్కడ లేడు, సెల్ వాళ్ళకన్నారు, నేను మధ్యలో ఉంటే నేను ఎట్లా పోవాలి, ఇవన్నీ వాటరే కదా అని నేను అనుకుంటే, నేను బస్ ఎక్కిస్తామ్మా, నువ్వు ఎటు పోతావంటే కుప్పాల గుట్టకు పోతా అని నేనన్నా. కుప్పాల గుట్టకు పోతానంటే బస్ ఎక్కినాను. అక్కడ ఆధార్ కార్డు లేదు, నా బ్యాగ్ మా ఊళ్ళతోనే పంపినంటే, ఏం లేదు పర్లేదు కూర్చోమని డ్రైవర్ అన్నాడు. అన్నాక నేను దిగేసిన. ఆయన గాంధీ బొమ్మ కాడ దింపి కొంచెం అడ్డు దింపితే వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిన. నేను అయితే నేను ఇటు పోవాలి పుప్పాల గుట్టకు అంటే, అటు వాటర్ బాగా వస్తానేమో, నువ్వు ఇప్పుడు పోలేవు అన్నాడు. వాళ్ళ ఇంట్లో 10 నిమిషాలు ఉంటే బాగా తడిచిపోయినా, టీ ఇచ్చిండు, కొంచెం చూసుకున్నాడు. ఇక ఆ నుంచి మా ఆడబిడ్డలకు ఫోన్ చేసి తమ్ముడు వచ్చిండు అక్క అని అడిగిన. రాలేదు, నీతోనే ఉండే కదని వాళ్ళు అంటారు. నన్ను వదిలేసి వెళ్ళిండు, ఇంటికే వచ్చిండు కావచ్చు, నేను బస్కి వస్తాను నేను అన్నా. అనేక వాళ్ళు నన్ను తీసుకుపోయి ఇంటికి పోయినాక కొంచెం వర్షం తగ్గినాక 9-8:30 వరకు మళ్ళీ మాడిబిడ్డ భర్త ఇట్లా అంతా వెతికిండు. ఇక్కడ ఈయనకి ఏరియాలు అన్నీ తెలుసు, ఎక్కడ లేడు. చికెన్ సెంటర్లో పని చేస్తాడు, అక్కడికి ఫోన్ చేసినాం, తను అక్కడ కూడా లేడు. మళ్ళీ ఎక్కడ పడుకున్నా ఎర్లీ 4-3 వరకే లేస్తాడు, లేచి ఇంటికి వస్తాడు కదా అనుకున్నాం. రాకపోయేసరికి మేమే 6 గంటలకు వచ్చి కంప్లైంట్ ఇచ్చినాం. ఇక వారి కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్న పరిస్థితి చూస్తున్నాం మనం. ఇక్కడ వారి తల్లి తండ్రి వాళ్ళంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఆ పులి అనిల్ వస్తాడు, మా కుటుంబాన్ని ఆదుకుంటాడు, ఎటు ఏం కాదు అని ఒక ధైర్యం ఒకవైపు అయితే, అక్కడ ప్రవహిస్తున్న నీరుని చూస్తే అతను అందులో కొట్టుకుపోయాడేమో, చనిపోయాడేమో అని చెప్పేసి ఇక్కడ కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. చూస్తున్నాం. ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నారు? మా తమ్ముడు కనబడతలేడు, మా తమ్ముని బండి ఉన్నది, మా తమ్ముడు దొరుకుతలేడు, అనాథ లెక్క ఎక్కువ పోయిండు నా తమ్ముడు. మేమిందరం అందరం ఇక్కడ ఉన్నాము. నా తమ్ముడు ఇంతసేపు అయినా దొరకబడ్డరా మీరు? అయ్యా నా కొడుకు ఏమైంది, నేను సాగుపోయినా సార్. ముక్కల గుట్టకి వర్షం పడ్డకి నిన్న మేము వెళ్ళిపోయినాం. ఆయన వెనకాల మా భార్యను ఎక్కించుకొని వస్తాడు సార్. మరి వస్తాడు కాదని మేము వెళ్ళిపోయినాం సార్. వాళ్ళ భార్య ఇక్కడ దించిండు అడిగిందే. ఏమైంది అనుకుంటారు? వరదబాజులో కొట్టుకపోయిండు, బండి పోయింది కాబట్టి బండిని తీసినాం. నేను అది కొండేసిన వచ్చింది, బయటకు వచ్చింది. చూస్తున్నాం, ఆ కొండి వేసి లాగడం వల్ల బైక్ బయటకు వచ్చింది. మనిషి ధైర్యవంతుడే, కానీ బైక్ నీళ్ళల్లోకి వెళ్ళి వచ్చింది కాబట్టి మనిషి కూడా కొట్టుకుపోయి ఉంటాడని చెప్పేసి వీరి ఆవేదన చూస్తున్నాం. మొత్తానికి గల్లంతయ్యాడు, ఏమయ్యాడు, మరి బతుకున్నాడా లేడా? ఈ రాష్ట్ర ప్రభుత్వం మా కొడుకును మాకు అందించాలి, పోలీసు వ్యవస్థ ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయి, మున్సిపాలిటీ ఏం చేస్తుంది? ఇవాళ నీళ్లు ప్రవహించే పరిస్థితి లేదు. మరి కాలువల్లో ప్రవహించాల్సిన నీరు రోడ్ల మీదకి వచ్చి మనుషుల్ని కొట్టుకుపోతుంటే ఏం చేస్తుంది ప్రభుత్వం అని చెప్పేసి నిలదీస్తున్నారు. కెమెరామెన్ రామరాజుతో నరేందర్, HM TV, వరంగల్.